హాయ్ అమిగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మనం చిన్న ఏజ్ నుంచే పిల్లల్ని ఎలా వాళ్ళ బోన్స్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. సో బోన్ స్ట్రెంగ్తన్ అంటే మోస్ట్లీ అందరికీ ఏం గుర్తొస్తుంది అంటే రాగి గుర్తొస్తుంది. సో ఈ రాగుల నుంచి పిల్లలకి ఎలా వాళ్ళ బోన్స్ని ఎలా స్ట్రాంగ్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఇవాళ. అండ్ దాన్ని ఎన్ని వేస్గా పిల్లలకి ఇవ్వచ్చు అండ్ దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది కూడా చెప్తాను. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో మీకు లైక్ ఈ జనరేషన్ వాళ్ళకి రాగులు అంటే ఓకే, కానీ మన ఇంతకుముందు జనరేషన్స్ వాళ్ళకి రాగులు అంటే అసలు వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఎట్లా అంటే వాళ్ళు రాగి ముద్ద, రాగి జావా ఇలా ఫ్రీక్వెంట్గా దాన్ని తీసుకునేవాళ్ళు. అందుకే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఇప్పటివరకు కూడా ఉన్నారు. అండ్ మనల్ని చూసుకున్నట్లయితే సింపుల్గా మన బోన్స్ ఇరిగిపోవడం అలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో కాల్షియం డెఫిషియన్సీ రావడం వల్ల బోన్స్ అనేవి చాలా వీక్గా అవుతున్నాయి. సో ఈ ప్రాబ్లం పిల్లల్లో కూడా స్టార్ట్ అవుతుంది. సో మన ఫర్దర్ జనరేషన్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ అని చెప్తాను. సో ఈ రాగుల్లో మనకి కాల్షియం అండ్ మెగ్నీషియం ఈ రెండు మేజర్ ఎలిమెంట్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. ఒక బోన్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి కాల్షియం, మెగ్నీషియం చాలా అవసరం. మీరు చూడండి, మన కాలంలో కన్నా పూర్వకాలంలో వాళ్ళు లైక్ మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ వాళ్ళ జనరేషన్లో వాళ్ళు తీసుకున్న ఫుడ్ మోస్ట్లీ రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ మన దగ్గరకు వచ్చేసరికి రైస్ తింటున్నాం మనం ఎక్కువగా, లేదంటే గోధుమలు, చపాతీ ఫామ్లో తీసుకుంటాం. సో ఇది చాలా అంటే చాలా డేంజరస్ అనే చెప్పాలి. సో ఈ రెండు కూడా డయాబెటీస్ తీసుకొని వస్తాయి పీపుల్. సో ఈ ఎక్కువగా రైస్ తీసుకోవడం, చపాతీ తీసుకోవడం వల్ల నార్మల్ పీపుల్లో డయాబెటీస్ టైప్ 2 అనేది డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ వల్ల ఈ కారణం అన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే పిల్లలకి రాగుల్ని అలవాటు చేయండి. సో మేబీ వాళ్ళకి కొన్ని రియాక్షన్స్ రావచ్చు. లైక్ అందరికీ ఈ రాగులు పడాలని కూడా లేదు. సో ఏంటి అంటే రాగులు వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేసింది ఖచ్చితంగా 6th month తర్వాత నుంచి వాళ్ళకి రాగులు అలవాటు చేయండి. సో ఫస్ట్ జావా లాగా దాన్ని స్వీట్గా చేసి ఇవ్వండి. అలా అయితే పిల్లలు ఈజీగా తినేస్తారు. సో రాగి జావలు లైట్గా చక్కెర వేసి ఇచ్చేయండి. అండ్ కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాంట్లో కాంపోనెంట్స్ చేంజ్ చేస్తూ ఇవ్వండి. సో ఈ రెండే కాకుండా దీంట్లో ఫైబర్ కూడా దొరుకుతుంది, కార్బోహైడ్రేట్స్ కూడా దొరుకుతాయి. ఇలా దాంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో మైక్రో న్యూట్రియంట్స్ బాడీకి ఏవేవి కావాలో ఎంత అవసరమో అంత క్వాంటిటీ మనకి దీని నుంచి దొరుకుతుంది. సో మీరు ఏం చేయండి అంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆఫ్టర్ 6 months మాత్రమే దీన్ని ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీన్ని ఎన్ని రకాలుగా బాడీలోకి తీసుకోవచ్చు. రాగి జావా, రాగి ముద్ద, సంగటి, సో ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్. ఇప్పుడు రాగి ఇడ్లీ, రాగి దోశ అలా చేస్తున్నారు కదా. అండ్ మిల్లెట్ ఉప్మా, లేదంటే మిల్లెట్స్తో కిచిడీ చేస్తున్నారు కదా. సో ఇలా ఆ మిల్లెట్స్తో ఏమి చేసినా కూడా ఇవ్వండి. సో రాగి లడ్డు, రాగి కేక్ ఈ రెండు ఒకవేళ కొంచెం పెద్ద పిల్లలు అవుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు అంటే వాళ్ళకి కొంచెం ఇలాంటి ఐటమ్స్ ఇష్టం కాబట్టి వాళ్ళకి అది చేసి పెట్టండి. సో ఈ రాగి కేక్ కానీ లేదంటే రాగి లడ్డు కానీ ఈజీగా తినేయచ్చు. సో వాళ్ళకి ఏంటంటే స్నాక్స్ లాగా దాన్ని ఈజీగా ఇచ్చేయచ్చు అనమాట. సో చాలా వేస్లో రాగుల్ని తీసుకోవచ్చు. పిల్లల బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి మెగ్నీషియం, కాల్షియం అనేది చాలా అవసరం. అండ్ వీటితో పాటుగా పిల్లల్ని ఎండలో ఉంచండి. ఎందుకు ఎండలో ఉంచాలి అంటే న్యాచురల్గానే విటమిన్ డి మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలి. ఎలా అంటే మన బాడీలో ఉన్న స్టిరాయిడ్స్ ఉంటాయి. సో ఆ స్టిరాయిడ్స్ అనేవి బర్న్ అయిపోయి విటమిన్ డి లాగా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఆ విటమిన్ డి అనేది మనకి బయట నుంచి వచ్చే సోర్స్ కంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన బాడీలోనే ప్రొడ్యూస్ అయ్యే సోర్స్ని వదిలిపెట్టుకొని బయట దాని మీద డిపెండ్ అవ్వడం ఎందుకు మనం కదా. సో అందుకని మీరు బాడీలో ఉన్న సోర్స్ని యూజ్ చేయాలంటే పిల్లలకి నువ్వుల నూనె బాడీకి రాసి వాళ్ళని ఎండకి నించోబెట్టండి, మార్నింగ్ సన్లైట్కి నించోబెట్టండి. సో అప్పుడు ఏంటి అంటే బాడీలో ఉన్న స్టిరాయిడ్స్ అన్నీ కరిగిపోయి అవి విటమిన్ డి లాగా కన్వర్ట్ అవుతాయి. సో అలా పిల్లల బోన్స్ని మనం స్ట్రాంగ్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రాక్టీస్ మీరు ఆఫ్టర్ 6 months నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే అన్ని టైప్స్ ఎండ కూడా పడని వాళ్ళు ఉంటారు. సో ఎండకి వెళ్తే ర్యాషెస్ రావడం అలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే రాగులు పడని పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే
ఫస్ట్ డే మీరు ఎలా అంటే ఒక 2 or 3 స్పూన్స్తో స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేసి దాన్ని మీరు ఇచ్చినారనుకోండి, ఏంటంటే ఇది లైక్ మీ బాడీకి పడుతుందా లేదా అని చిన్న టెస్ట్ లాంటిది అనమాట. సో అది పడింది అనుకోండి, ఎలాంటి రియాక్షన్స్, ఎలర్జిక్ రియాక్షన్స్ రావు. పడట్లేదు అంటే సమ్హౌ ఏదో ఎలర్జిక్ రియాక్షన్స్ తెలుస్తాయి. కడుపులో నొప్పి రావడం, మోషన్స్ రావడం, ఇలా సమ్హౌ కొన్ని అబ్జర్వ్ చేస్తాం మనం. సో అందుకని మనం ఏంటంటే ముందు టెస్ట్ చేసి పిల్లలకి ఇది పడుతుందా లేదా అని టెస్ట్ చేసి ఇవ్వాలి. సో మన పిల్లలు స్ట్రాంగ్గా ఉంటేనే ఫర్దర్ జనరేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందుకని మనం ఇవ్వాల్సిన ఫుడ్ ఖచ్చితంగా కాల్షియంతో నిండిన ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.